నేను ఎలా రెచ్చిపోయి ప్రేమించేస్తానే. ఎంత ముద్దుస్తున్నవి శిలక. ఎండిపోయిన పొగాకు లాంటి నీ పెదాలు, పట్టిపోయిన రాజాకు లాంటి నీ చెక్కిళ్ళు, ఉబ్బిపోయిన పూరి లాంటి నీ బుగ్గలు, ఓహో తొప్పలా నీ మెడ, జిర్రుగుట్టులా నీ జడ, నీ యవ్వ రవేనా నువ్వా? ఈ సంగతి మా గురువుగారు చెప్పలేదే. ఒక్కడిది కుట్టేసింది. మీ అందరికి ఇలా ఒకేసారి ఇంటర్వ్యూ ఎందుకు పెట్టానో అనే సందేహంగా ఉంది కదా. ఇదో కొత్త రకం పద్ధతి. అదేమిటంటే అదే ఏమీ లేదు, టైం కలిసి వస్తుందని. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. చెప్పగలిగిన వాళ్ళు చేతులెత్తండి. మీరు ఎవరినైనా ప్రేమించారా? ఎందుకు ప్రేమించారు? గుడ్. ఎందుకు ప్రేమించారో చెప్పండి. అబ్బాయి ఊరికే ప్రేమించానండి. ఎవరిని ప్రేమించారు? ప్రేమించడానికి ఆడవాళ్ళు అయితే బాగుంటుందని మా ఆవిడ్ని ప్రేమించానండి. మీ ఆవిడ్నే ఎందుకు ప్రేమించారు? మీ ఆవిడ్ని ప్రేమిస్తే మీరు ఊరుకుంటారండి? బాగుండదండి, అందుకేనండి. వెలుగమ్మా తల్లి, నా బంగారు తల్లి, చిచ్చి ఇదిగో అగ్గి పుల్లకిసేస్తున్నా, వెలగాలి వెలగాలి. మంత్రం మంత్రం. ఇప్పుడు పేచి పెట్టకూడదు. పొయ్యి కూడా ఓవర్ యాక్షన్ చేసింది. పెళ్లి చేసుకుంటే కానీ ప్రెస్టేజ్ రావడం లేదు. ప్రెస్టేజ్ అట్ స్టేజ్. వెంకట్రావు గారు ఇదేనండి? నేను రా మోహన్ బాబుని. మన ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకునేటప్పుడు నువ్వు ఒక అమ్మాయి వెంట పట్టావు. అందరూ నీ చితకపోయారు, నేనేమో పారిపోయాను. నీకు గుర్తొచ్చిందా? అప్పుడు నిన్ను కుక్క కరిచింది. అయితే చివరికి ఇలా సెటిల్ అయిపోయావు అనమాట. ఓన్లేరా, నువ్వేనాయి కనీసం 4 ఇళ్లలో వంట పని చేసుకునే బ్రతుకుతున్నావు. ఇట్స్ గుడ్. నేను వంట పని చేయడం ఏంట్రా? ఈ కేడుతా. ఇదిగో ఎల్డీసీగా పనిచేస్తున్నాను, నా వంట పని నేనే చేసుకుంటున్నాను. అదే మీ ఆవిడ కోపగించుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఓ గాడ్, అసలు పెళ్ళే కందే కోపం ఎలా వస్తుంది, పుట్టింటికి ఎలా వెళుతుందిరా? అయితే నీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. కొంపదీసి నీకు కానీ పెళ్ళైపోయిందా? ఏడాది క్రితమే అయిపోయింది. ద్రోహి, నన్ను ఎందుకు పిలవలేదురా? అవును, ఇలా హఠాత్తుగా అటాక్ ఇచ్చావేంటి? ఆ విషయాలన్నీ వివరంగా తర్వాత చెప్తాను. రైట్ బై, మేము మీ పక్క పోర్షన్ లోకి అద్దెకి వస్తున్నాం. మా ఆవిడేమో సాయంకాలం బస్సులో వస్తుంది. వెరీ గుడ్. ఏమైందా? ఏదో కూర మాడిపోయిన వాసన వస్తున్నట్టుంది. కూర? నిజమేరు, ఏ మహాతల్లు పొయ్యి మీద కూరేసి పక్కింటి ఆవిడతోనో ఎదురింటి ఆవిడతోనో కబుర్లు చెప్పడానికి వెళ్ళి ఉంటుంది. కూర మాడిపోక ఏం చేస్తుంది? అందుకే ఈ ఆడలందరినీ ఉద్యోగం చెయ్యాలి అంట. ఏమిట్రా? అది నా కూర. బంగారు నట్టొక్కాయి కిలో 3 రూపాయలు పెట్టుకున్నాను. అగ్గి బుక్కి బొక్కైపోయాయి. పర్వాలేదు లేరా, రాత్రికి పాలు పోసిన బీరకాయ కూర చేయిస్తాలే. ఆహా, ఇన్నాళ్ళకి తృప్తిగా భోజనం చేసినట్టుంది. చిలమా, నీ వంటలో అమోఘం, అద్భుతం. అవును రే, ఇంతకీ నాకు చెప్పకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావు? ఈ ఊరిందుకు వచ్చావు? ఏ ఉద్యోగం చేస్తున్నావు? సోదాహరణముగా చెప్పుడు. ఏముందిరా, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందుకే ఎవరికి చెప్పడానికి టైం చల్ల. ఇక ఉద్యోగం అంటావా, దానికోసం నేను వేటాడుతూనే ఉన్నాను. ఆ మాయలేడి మన చేతికి దొరికేలా లేదు. ఇక ఇవిడికేమో ఈ ఊళ్ళో టీచర్ ట్రైనింగ్ వచ్చిందిరా, అందుకనే ఈ ఊరు వచ్చాం. అవునరా, నీకు ఉద్యోగం లేక, నీ భార్యకు ఉద్యోగం లేక అసలు ఎలా బ్రతుకుతున్నావబ్బా? రాజస్థాన్ లాటరీ ఏమైనా తగిలిందా? అదేం లేదురా, ఏదో ఉన్న దాంట్లో సర్దుకుపోతున్నాం. నేనేమో పార్ట్ టైం జాబ్స్ అవి చేస్తుంటాను, తనేమో పిల్లలకి ట్యూషన్లు చెప్తుంది. అది సరే, ఇంతకీ నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదురా? ఎవరినైనా ప్రేమించావా? అవునరా, అదో పెద్ద విషాద గాథ. ఇప్పుడు ఆ గాథను నీకు చెప్పాననుకో, నాకు ఏడుపు వస్తుంది. నా కన్నీళ్ళు కంచంలో, నా చేతిలో ఉన్న సాంబార్లో పడి ఉప్పెక్కువైపోతుంది. అందుకని ముందు శుభ్రంగా భోంచేని తర్వాత చెప్తాను. సర్లే కానీరా. బాబుగారు, బాబుగారు, బాబుగారు పాలండి.
వస్తున్నా ఆ, ఇదిగో పాలు లీటర్ పోయి త్వరగా నిద్ర వస్తుంది. ఇందులోనే పోయమంటారేంటే? ఇందులోనే పోయి. కొంచెం కళ్ళు తెరిచి చూడండి. ఏ ఇందులోనే పోయిరా అంటే త్వరగా పోయి. సరే, నీ ఇష్టం. పోయి. ఇదేంట్రా పాలు బుట్టలో పోసావు? ఏముందండి, బుట్టలో పాలు పోస్తే అంతే అండి. మరి ఇవన్నీ ఆడవాళ్ళు చేయవలసిన పనులు. అందుకే తొందరగా పెళ్లి చేసుకోండి, ఈ తిప్పలు తప్పుతాయి. ఒరే ఒరే పొద్దున్నే నిద్ర లేపి మరీ అవమానిస్తావా? నీ పని చెప్తాను చూడు. రేపటి నుంచి లీటర్ బదులు 1/2 లీటరే పాలు పుచ్చుకుంటాను. పౌర విద్రోహి. ఏంటో పొద్దున్నే బా. డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కదండి. నీకేమైనా మతిపోయిందా? ఆయన పిచ్చివాడంటావేమిటి? అవునే, నీకు తెలీదు. చాలే ఊరుకో, ఆయన చాలా మంచి మనిషి, నాకు అన్నయ్య లాంటి వారు. ముందు నువ్వు లోపల పదా. ఇదేమిట్రా నిన్ను పిచ్చివాడంటుందేంటి? అదో పెద్ద విషాద కథ. అసలు ఏం జరిగిందంటే మొత్తానికి భలే కన్ఫ్యూజ్ చేశారనమాట. ఆయన నిన్ను నిజంగానే ప్రేమించారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అమ్మయ్య, ఈ సమస్య ఇంత సులువుగా పరిష్కారం అవుతుంది అనుకోలేదండి. ఆ తులసి బాబ్జీ మా ఇద్దరికి స్నేహితులు కాకపోతే నేను ఎక్కడ కనిపించినా మీరు కిమ్మున కేకబెట్టి పిచ్చివాడు అని అరుస్తూ అదో పెద్ద తలనొప్పిగా అదో విధంగా ఉండేది. ఇప్పుడు హ్యాపీగా ఉందండి. అది సరే గాని ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నారు, చెప్పండి. చెబుతా మీరు అలాగే ఉండండి స్టడీగా. సారీ అదే సారీ మీకు చెబుదామని పేపర్లో రాసి పెట్టా. ఆ విషయం అసలే మర్చిపోయాను. ఉండండి. సారీ జయ్ గారు, చెమటకి పేపర్ అంతా తడిచిపోయి అక్షరాలు చెరిగిపోయి. ఏమండి జయ్ గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అదేగా మీరు రాసింది? ఏమిటండి పేపర్లో ఉన్నదంతా మీరు ఎలా చెప్పగలిగారు? ఓహో, దొంగతనంగా నా జేబు నుంచి తీసి చదివారా? కాదండి. మరి మీ సమాధానం? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. ఆగండి, ఇప్పుడు ఏం చేయాలి? ఏమిటండి, ఏదైనా పారేసుకున్నారా? అది కదండి, మనం ప్రేమించేసుకున్నాం కదా, పాట కదండి. పాటే కదా.